హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన కాదల్ ఎన్బదు పోదు ఉడమై అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా క్యూట్ మూవీ ఇది. హోమోసెక్సువల్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తుంది. వాళ్ళు అలా ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇదంతా అసలు పాసిబులేనా అని మీరు మూవీలో చూడొచ్చు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్ గా ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈమె మన మూవీలో హీరోయిన్ పేరు శామ్ ఇప్పుడు ఇంటి బయట సాడ్ గా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే శామ్ వాళ్ళ అమ్మ శాంతి అక్కడికి వచ్చి, ఏంటమ్మా ఈ టైంలో ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు, ఏంటి లవ్వా అంటే, ఆ అమ్మ నేను ఒకరిని లవ్ చేశాను అని చెప్తుంది. కాకపోతే నాకు భయం వేస్తుంది నీకు చెప్పడానికని. ఏంట్రా ఈ అమ్మతో చెప్పడానికి భయపడుతున్నావా, నేను నీకు అమ్మ కంటే మంచి ఫ్రెండ్ కదరా, ఫస్ట్ నాతో చెప్పు అని చెప్తుంది శామ్తో. నీ బాయ్ ఫ్రెండ్ నాకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు అంటే శామ్ భయపడుతూ, అమ్మ నాకు కొంచెం కంగారుగా ఉందంటే, నువ్వేం కంగారు పడుకు, నన్ను ఒక ఫ్రెండ్ అనుకుని ఓపెన్ అప్ అయి చెప్పు, నువ్వు ఎవరిని చూపించినా నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తుంది. మా అంటే అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదంటే, సరే ఓకే నేను ఒకేసారి సండే తెలుసుకుంటాను, ఆఫ్టర్నూన్ లంచ్కి రమ్మని అబ్బాయిని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది హ్యాపీగా స్మైల్ ఇస్తూ. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే ఇతని పేరు రవీంద్ర, మూవీలో హీరో, రెస్టారెంట్ ఇతందే. ఇప్పుడు శామ్ రవీంద్ర దగ్గరికి వచ్చి అమ్మకి విషయం చెప్పేశాను, కానీ పర్సన్ ఎవరని చెప్పలేదు, చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదని బాధపడుతుంటే, ఏం కాదులే అమ్మ అర్థం చేసుకుంటుంది. శామ్ వాళ్ళ అమ్మకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ లో మోటివేషన్ స్పీచెస్ ఇస్తుంటుంది. తనకు ఒక 2 lakh సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి. వీళ్ళ ఇంట్లో పద్మిని అనే ఒక ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఆ రోజు లేట్ గా రావడంతో శాంతి పద్మినికి ఫోన్ చేస్తే పద్మిని ఒకరితో గొడవ పడుతుంటుంది. ఎందుకంటే అతను తన భార్యని ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా చూడకుండా కొడుతున్నాడు ఆటోలో, నా భార్య నా ఇష్టం అని చెప్పి. దీంతో పద్మిని అక్క అతన్ని బాగా తిట్టి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. డోర్ లాక్ చేసుకుని శామ్ తను ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే, డోర్ బయట శామ్ వాళ్ళ మదర్ శాంతి, ఏంటమ్మా డోర్ లాక్ చేసుకున్నా ఓపెన్ చేయవని లోపలికి వచ్చి, ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయలేదు, బయటకు వెళ్ళి ఏదైనా తీసుకొస్తానని, ఇంకేం కావాలంటే శామ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలు అని చెప్తుంది క్యూట్ గా. దీనికేం తక్కువ లేదు, నువ్వు ప్రేమించిన అబ్బాయికి కర్లీ హెయిర్ ఉంటుందా నార్మల్ హెయిర్ ఉంటుందా, చూడడానికి ఎలా ఉంటాడు హీరోలా ఉంటాడా అని శాంతి తెగ ఎగ్జైట్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు శామ్ ప్రేమించిన అబ్బాయిని చూద్దామా అని. ఆ తర్వాత సండే వస్తుంది. సండే మార్నింగ్ శామ్ రవీంద్రకు ఫోన్ చేసి, నువ్వు వచ్చేటప్పుడు నందిని కూడా నీతో పాటు తీసుకురాగలవా అంటే, అది కాదు శామ్, మీ అమ్మ అర్థం చేసుకుంటుందని ఆ రోజు నువ్వేం అనుకోకూడదని చెప్పాను, కానీ ఇప్పుడు గనక నేను అక్కడికి వచ్చానంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది, నేను చెప్పేది కొంచెమైనా విను శామ్ అంటే, ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు కావాలంటే చూడు, నువ్వు నందిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగదు, మొత్తం స్మూత్గా సిచ్యువేషన్స్ ఉండేలాగా నేను హ్యాండిల్ చేయగలను అని చెప్తుంది. పద్మిని కొంచెం ఇంటికి లేట్గా వచ్చి ఉంటుంది కదా, శాంతి వెళ్ళి బయట వెజిటేబుల్ తీసుకొస్తే, అమ్మ నేను తీసుకుంటానమ్మా, నేను మోస్తానమ్మా అని బ్యాగ్ని తీసుకుంటూ ఉంటే శాంతికి కోపం వచ్చి, నువ్వేం తీసుకోకర్లేదు, అయినా వచ్చిందే లేటు, టైంకి రావాలని తెలియదా, చూడు ఇప్పుడు మేము పస్సులు ఉండాల్సి వస్తుందని శాంతి పద్మినితో అంటుంది. దాంతో పద్మిని ఇంతకు ముందు ఒక అతనితో గొడవ పడి ఉంటుంది కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ కొట్టినందుకు. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరో కాదు, పద్మిని కూతుర్ని పట్టుకుని అల్లుడు కొడుతూ ఉండడంతో అతన్ని తిట్టి పోలీస్ స్టేషన్లో అప్పగించి ఇక్కడికి వచ్చి ఉంటుంది, అందుకే అమ్మ లేట్ అయిందని ఇదంతా శాంతితో చెప్తుంది. శామ్ హ్యాపీగా స్నానం చేసి తల తుడుచుకుంటూ కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే శాంతి ఎక్కడికి వెళ్ళి, మా నువ్వు ప్రేమించిన అబ్బాయి పొరంబోకేం కాదు కదా, కొంచెం డీసెంట్గానే ఉంటాడు కదా అంటే, అమ్మ వెయిట్ చేయి ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తారు నీకు తెలుస్తుంది అని చెప్తుంది. వెంటనే ఈ విషయం శాంతి భర్తకు ఫోన్ చేసి చెప్తుంది. శాంతి భర్త ఇప్పుడు ఇంకొక ఆమెతో కలిసి ఉంటున్నాడు. నేను ఇప్పుడు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు మన అమ్మాయిని ప్రేమించిన వాడు ఇంటికి వస్తున్నాడు, నీకు టైం ఉంటే నువ్వు రావచ్చు అంటే, ఇలా సడన్గా చెప్తే నేను ఎలా వస్తాను, ముందుగానే చెప్పింటే వచ్చేవాని కదా అని చెప్పి పక్కనున్న ఆమెతో తను నాకు ఇన్ఫార్మ్ చేస్తుంది, అంతే ఇన్వైట్ చేయట్లేదు అని చెప్తాడు. ఆ తర్వాత శాంతి ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేసి శామ్కి ఇస్తుంది, ఇది నువ్వు ప్రేమించిన అబ్బాయికి ఇవ్వని. ఇంకా చూడలేదు కదమ్మా, నువ్వు ఎందుకని ఇలా ఎగ్జైట్ అయిపోతున్నావు అంటే, నా అల్లుడు ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు, నీ చాయిస్ మీద నాకు నమ్మకం ఉందని కొన్ని డ్రెస్సులు చూపించి వీటిలో ఏదైనా వేసుకుంటే, అమ్మ పెళ్లి చూపులకు వచ్చినట్టు ఏంటిది, జస్ట్ అతను లంచ్కి వస్తున్నాడు అంటే అని అందులో ఒక డ్రెస్ను వేసుకొని, దాంతో శాంతి నాన్నకు ఫోన్ చేస్తా నాన్నతో మాట్లాడవా అంటే,
శామ్కి నాన్నతో మాట్లాడడం ఇష్టం ఉండదండి, ఎందుకంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు వేరే వాళ్ళతోనే. కానీ అమ్మ చెప్పిన దానికోసమైనా మాట్లాడాలని వాళ్ళ నాన్నతో, అవును నాన్న అమ్మ చెప్పింది నిజమే, ఈరోజు నేను ప్రేమించిన వ్యక్తి ఇంటికి రాబోతున్నాడు అంటే శామ్ వాళ్ళ నాన్న, అయ్యో సారీ అమ్మ నేను రాలేకపోతున్నాను, కానీ మీ ఇద్దరిని ఒకరోజు డిన్నర్ తీసుకెళ్తాలే అని చెప్తాడు. కొంతసేపటికి రవీంద్ర అండ్ నందిని వీళ్ళిద్దరూ ఇంటి లోపలికి వస్తారు. రవీంద్రని చూసి, రండి బాబు చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని శాంతి తన లోపల అనుకుంటుంది. పర్లేదు నా కూతుర్ని మంచివాడే ప్రేమిస్తున్నాడని. లోపలికి వచ్చి రవీంద్ర నందిని వీళ్ళిద్దరూ పక్కన పక్కన కూర్చుంటే నందినిని పక్కన కూర్చోమని శామ్ని వెళ్ళి రవీంద్ర పక్కన కూర్చోమని, ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారని శామ్ చెప్తుంది. రవీంద్ర ఏం చేస్తున్నావు బాబు, మీ అమ్మ నాన్న ఎవరు, మా అమ్మాయిని ఎలా ప్రేమించావు, ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేస్తావా లేదా మా అమ్మాయి ప్రపోజ్ చేసిందా, మీ లవ్ స్టోరీ ఎలా మొదలైందని రవీంద్రన్ అంటే, ఆంటీ నాకు కొంచెం వాటర్ ఇస్తారని వాటర్ తాగి అక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి శాంతితో మాట్లాడుతుంటే శాంతి తన భర్తకు ఫోన్ చేసి, నేను నీకు ఫోటో పెడతాను ఎలా ఉన్నాడో చూసి చెప్పని రవీంద్ర తెలియకుండానే రవీంద్ర ఫోటో తీసి పెడుతుంది. చూడు నాలో ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడని. నందిని కొన్ని ఫ్లవర్స్ని తీసుకొస్తుంటుంది, దాన్ని అందంగా ఒక ప్లేస్లో పెడుతుంది శాంతి. ఇది చూసి నందిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శామ్ని చూసి. శామ్ అండ్ నందిని పైకి వెళ్ళి కొద్దిసేపు లంచ్ చేయడానికి మళ్ళీ డైనింగ్ టేబుల్ మీదకి వస్తే, ఏంటి బాబు ఈ అమ్మాయిని నీతో పాటు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు, నువ్వు ఒక్కడే వచ్చుంటే బాగుండేది కదా కంఫర్టబుల్గా అని అంటుంది. అంటే అది ఆంటీ నందిని నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే నాతో పాటు తీసుకొచ్చాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇంతకీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారో చెప్పనే లేదంటే, ఫస్ట్ నేనే ప్రపోజ్ చేస్తానని రవీంద్ర చెప్తాడు. దాంతో శామ్ ప్రపోజ్ చేశాడు కానీ నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్తుంది. యాక్సెప్ట్ చేయలేదా? శామ్ నీకు స్క్రూలు ఏమైనా లూజ్ అయిపోయాయా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతున్నా అంటే, నువ్వు వింటున్నది నిజమే అమ్మా, నువ్వు ఒక గిఫ్ట్ ఇచ్చావు కదా ఆ గిఫ్ట్ రవీంద్ర కాదు నందినికి ఇవ్వాలి, ఐ లవ్ నందిని అని చెప్తుంది. ఏంటే ఏం చెప్పవో మళ్ళీ చెప్పు, ఐ లవ్ నందిని మా, నువ్వు నాతో కామెడీ గేమిడీ చేయట్లేదు కదా అంటే, మా నేను నిజంగానే చెప్తున్నా, నేను నందినినే ప్రేమిస్తున్నాను, నందినినే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. దాంతో శామ్ తింటున్న నందిని దగ్గరికి వెళ్ళి, నీలాగా నా కూతురు కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని, అక్కడ నుంచి వెళ్ళిపోమంటే నందిని కోపం వచ్చి, అంటే మీరెందుకని మా ఇద్దరిని అర్థం చేసుకోవట్లేదు, అయినా ఇక్కడికి రావడం నా తప్పే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే శామ్, చూడు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోకు నాకు బాధగా ఉందంటే, చాలా మంచి లంచ్ ప్రిపేర్ చేసావు నువ్వు, నాకు చాలా అవమానంగా ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతూ నువ్వు నన్ను లవ్ చేయట్లేదు అని చెప్తుంది. దాంతో శామ్, నేను నేను లవ్ చేయట్లేదా, లవ్ చేస్తున్నా కాబట్టి ఇంతవరకు తెగించి మా అమ్మతో నిజం చెప్పాలనుకున్నాని తనతో అంటుంది. వెంటనే ఈ విషయాన్ని శామ్ తన భర్తకు చెప్పాలని ఫోన్ చేస్తే అక్కడున్న ఆమె అతను వాష్రూమ్ లో ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాడులే అని ఫోన్ పెట్టేస్తుంది. శామ్ బాధతో నందినిని అవమానించిందని శాంతి మీద కోపంతో వర్షంలో బయట గేట్ దగ్గర తడుచుకుంటూ ఉంటే శాంతి అక్కడికి వెళ్ళి, నేను చెప్పేది ఒకసారి విను శామ్, లోపలికి రాని నీతో మాట్లాడాలని, చిన్నప్పటి నుంచి నువ్వు ఎలాంటి దానివో నీకేం కావాలో నాకు బాగా తెలుసు, నందిని లాగా నువ్వు కాదు అని అంటే, మా నా గురించి నాకే తెలుసు, అయినా నన్ను ఎప్పుడు నువ్వు పట్టించుకున్నావు, నా ఫీలింగ్స్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చావు, నేను కూడా నందిని లాగేమా అని అంటుంది. శాంతి వాళ్ళ భర్త ఇప్పుడు శాంతికి ఫోన్ చేసి, ఎందుకని ఫోన్ చేసావంటే, నీకు రావాలనుకుంటే రా లేదా రావద్దు, ఫోన్ పెట్టేయని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత శామ్ పైకి వెళ్ళి నందిని తీసుకొచ్చిన రోస్ని పట్టుకొని కౌగిలించుకొని నందినిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. శామ్ అండ్ నందిని వీళ్ళిద్దరూ ఎలా ప్రేమించుకున్నారు, ఎలా కలిశారు, ఎలా ఒకటిగా ఉన్నారు, ఇదంతా గుర్తు తెచ్చుకుంటున్నారు ఇద్దరు. హోమోసెక్సువాలిటీ గురించి ఇంటర్నెట్లో రీసెర్చ్ చేస్తుంది శాంతి. ఆ తర్వాత శాంతి వాళ్ళ ఇంటికి నందిని రవీంద్ర వీళ్ళిద్దరు రావడంతో నందినిని, నువ్వు బయటికి వెళ్ళు, నీలాంటి దాన్ని నేను ఇంట్లో కూడా అలో చేయను అంటే శామ్ వెళ్ళి నందినిని గట్టిగా చేసుకుంటుంది, అమ్మ తిని ఇక్కడే ఉంటుందని. రవీంద్ర శామ్తో, చూడమ్మా ఇప్పుడు నువ్వు శామ్ మీద కోపడినంత మాత్రాన శామ్ నందినిని మర్చిపోదు, నేను ఎంతో ట్రై చేశాను కానీ వాళ్ళిద్దరూ మారలేదు, వాళ్ళిద్దరిని అలాగే వదిలేద్దాం, హ్యాపీగా ఉంటారమ్మా, బయటికే పంపించకుండా ఇంట్లోనే పెట్టుకోవడానికి ఇంకా శామ్ చిన్నపిల్ల కాదు, ఒకవేళ వాళ్ళిద్దరి లవ్ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు, అట్లీస్ట్ మీరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, యాక్సెప్ట్ చేసినట్టు వాళ్ళ ముందు నటించండి చాలు అని చెప్తాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి అని శాంతి ఏడుస్తూ అతనితో చెప్తుంది. ఆ తర్వాత కొంతసేపటికి లోపలికి వచ్చి శాంతి నందినితో, చూడమ్మా మా అమ్మాయిని నువ్వు వదిలే, మా అమ్మాయి నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే, మీ అమ్మాయి కూడా సేమ్ నాలాగానే
శామ్ అంటే నాకు చాలా ఇష్టం, మేమిద్దరం లవ్ చేసుకుంటామంటే లవ్ చేస్తున్నారా, ఏం మాట్లాడుతున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? నువ్వు అనుకున్నట్టు శామ్ నీలాగా కాదు, తను ఒక నార్మల్ అమ్మాయి అంటే శామ్ నీ దగ్గర అబద్ధం చెప్పింది. శామ్కి ఆపోజిట్ జెండర్ మీద బాయ్స్ మీద అసలు ఫీలింగ్సే రావట్లేదు అని నాకు తెలిసింది అని చెప్తే, బాయ్స్ మీద ఫీలింగ్స్ కదా, కాలేజ్లో తనకి బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా అని చెప్తే, మీకు చెప్పిందంతా అబద్ధమే, కేవలం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అబ్బాయిలతో మాట్లాడుతున్నట్టు, వాళ్ళు శామ్కి ప్రపోజ్ చేసినట్టు మీ దగ్గర శామ్ అబద్ధం చెప్పింది అని చెప్తుంది నందిని. చూడు శామ్, ఈ నందిని నిన్ను బాగా బ్రెయిన్ వాష్ చేస్తుంది, నీకేమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, లేదమ్మా నందిని చెప్పింది నిజమే అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే శాంతి భర్త అక్కడికి వస్తాడు. శామ్ ఏడుస్తుంటే, ఏమైంది శామ్, ఎందుకు ఏడుస్తున్నావు, నా అల్లుడు ఏమన్నా అన్నాడా ఏంటి, ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజే ఏడిపిస్తున్నావు నా కూతున్నానంటే, చెప్పే మీ నాన్నకు చెప్పు నువ్వు ఏ ఘనకార్యం చేసావో చెప్పమంటే, శామ్ సాడ్ గా తల ఉంచుకొని నందినిని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. అంకుల్ మీకు ఏం జరిగిందో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని రవీంద్ర శామ్ వాళ్ళ నాన్నని తీసుకెళ్లి బయట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విధంగా శామ్ నందినిని లవ్ చేస్తోంది, వాళ్ళిద్దరిని మనం కలపాలని అంటే, ఏం బాబు కొంచెమైనా నువ్వు మతుందే మాట్లాడుతున్నావా, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్, అయినా నీకు వాళ్ళకి ఏం సంబంధం అంటే, శామ్ని నేను ఫస్ట్ లవ్ చేశాను అంకుల్, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారని ఆ తర్వాత నాకు తెలిసింది, వాళ్ళిద్దరిని అలాగే వదిలేద్దాం అంటే, కొంపదీసి నువ్వేమైనా గేయా, వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వెందుకు అంతలా ఆరాటి పడిపోతున్నావు అంటే, అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను వాళ్ళని బాగా అర్థం చేసుకున్నాను, మీకు కూడా అర్థం అవడానికి కొంచెం టైం పడుతుందంటే అని అంటాడు. ఇప్పుడు జస్ట్ నువ్వు శామ్ని ఒక ఫ్రెండ్ గానే చూడొచ్చు, కానీ శామ్ నాకు ఇప్పుడు ఒక కూతురు, నా కూతురుని అలా నేను వదిలేయలేనని శామ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, నేను నార్మల్ వ్యక్తిగా మారుస్తాను, ఎలాగో నువ్వు శామ్ని ఇష్టపడుతున్నావు కాబట్టి శామ్ నువ్వు పెళ్లి చేసుకుంటావా, తను మారితే అని ఇంటి లోపలికి వస్తాడు. శామ్ అని నందిని వీళ్ళిద్దరూ బెడ్రూమ్ లో కూర్చొని మాట్లాడుతుంటే, పని మనిషి పద్మిని అక్కడికి వెళ్ళి, మీరిద్దరూ ఎలా ప్రేమించుకున్నారు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే ఎవరికి తాళి కడతారంటే, నాకు తిను భార్య, దీనికి నేను భార్య అని చెప్తుంది. శాంతి లోపల ఏం జరుగుతుందో చూడడానికి డోర్ బయట నిలబడితే, లోపల శామ్ తన చేతిని కిస్ చేస్తూ లోపల ఏదో జరిగేటట్టు సౌండ్స్ వినబడేలా చేస్తుంది. ఆ తర్వాత అయ్యో నా ఇంట్లో ఏమేం జరుగుతుందని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కిందకి. పద్మిని శామ్ అండ్ నందినికి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చి, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, మీరేం అనుకోవద్దే, ఒకవేళ మీరిద్దరు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ అది ఎలా చేసుకుంటారంటే, చూడాలనుకుంటున్నావా ఏంటి ఆ క్వశ్చన్ అడిగామని పద్మినితో శామ్ అని నందిని అని నవ్వుకుంటారు. లక్ష్మి దగ్గరికి తన భర్త వెళ్తే, ఆ టీచర్ వెనకాల వెళ్ళి ఆమెతో కలిసి ఉండకపోతే ఇదంతా ఏం జరిగేది కాదు, శామ్ మనతో హ్యాపీగా కలిసి ఉండేది అని చెప్తే, ఇప్పుడు అదంతా ఎందుకు, శామ్ ఫ్యూచర్ గురించి ఆలోచిద్దామని శామ్ అని నందినిని పైకి పిలిచి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. చూడమ్మా నందిని, నువ్వు అసలు ఎవరు, నువ్వు ఇలా ఉన్నావని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అంటే, మా ఇంట్లో వాళ్ళకి నా గురించి తెలుసు, అందుకే వాళ్ళ దగ్గర నుంచి నేను వచ్చేసాను అని చెప్తుంది. నువ్వు వచ్చేసినట్టు శామ్ని మేము పంపించలేము, శామ్ని వదిలి మేము ఉండలేమని శామ్ వాళ్ళ నాన్న అంటాడు. హో అలాగా, సరే అయితే శామ్ కూడా నీలాంటిదే అని నువ్వు ఎలా కనిపెట్టావని నందిని అడిగితే, చూడండి ఆంటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్ ఎలా అని శామ్ తెలుసు, శామ్ ఫస్ట్ ఇలా అని కనిపెట్టిందని శాంతితో చెప్తుంది నందిని. అంతా బానే ఉంది, కానీ ఒక అమ్మాయికి ఒక అమ్మాయిని చూస్తే ఎలా ఫీలింగ్స్ వస్తుంది, ఇది అన్యాచురల్ అని మీకు అనిపించట్లేదా అంటే, ఎందుకు రాకూడదండి, మీరు అమ్మని చూడంగానే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా, అలానే నేను నందిని చూడంగానే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇది అన్యాచురల్ కాదు, లవ్ ని అర్థం చేసుకోవడానికి కాదు, జస్ట్ ఫీల్ అవ్వగలం అంతే అని చెప్తుంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, సరే ఓకే, మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అని అనుకుందాం, మీరిద్దరు పిల్లల్ని కనగలరా, ఒకవేళ పిల్లల్ని కనలేనప్పుడు మీ ఇద్దరు రిలేషన్షిప్ మీనింగ్లెస్ కాదా అంటే, అంకుల్ మా ఇంట్లో వాళ్ళు కూడా నేను అలా అని అర్థం చేసుకోకుండా నాకు పెళ్లి చేశారు, పెళ్లి చేసిన తర్వాత శోభనం రోజు నన్ను టచ్ చేస్తేనే నాకు ఏదేదో అయిపోయింది, గట్టిగా అరిచినా కూడా బయట మా అమ్మ నాన్న కొంచెం కూడా పట్టించుకోలేదు, ఆ రోజు వాడు ఎన్నిసార్లు రేప్ చేశాడో నేను ఇప్పటికీ మర్చిపోలేను, నరకం అనుభవించాను ఆ రాత్రంతా, ఈ విషయం మా అమ్మ నాన్నతో చెప్తే మా అమ్మ నాన్న కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నారు, వాడేమంటాడంటే, వెళ్తూ వెళ్తూ అన్ని అడ్జస్ట్ అయిపోతుందిలే, మీ అమ్మాయి నా దారికి వచ్చేస్తుందిలే అని చెప్తున్నాడు. రోజు నన్ను టార్చర్ చేస్తూ ఉండేవాడు, ఒకరోజు నేను అతను చేయాల్సిన పని చేసి అక్కడి నుంచి వచ్చేసానని నందిని
శామ్ వాళ్ళ నాన్నతో చెప్పి, ఒకవేళ మీరు శామ్కి పెళ్లి చేసినా కూడా ఇదే అండి జరుగుతుంది అని అంటే, నువ్వు ఎన్నైనా చెప్పు, మీ లవ్ మీనింగ్లెస్ అని నాకు అనిపిస్తున్నానంటే, హో ఏంటి నాన్న, పిల్లల్ని కంటేనే లవ్వా? అయితే నిన్నేమనాలి? పుట్టిన వెంటనే నన్ను వదిలేసి ఇంకొక ఉమెన్తో వెళ్ళిపోయావు కదా, నీది లవ్ అని నువ్వు అనుకుంటున్నావని శామ్ అంటుంది వాళ్ళ నాన్నతో. సరే, పిల్లలు లేకుండా ఒక్కటిగా ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు, కానీ మీలాగా పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసిన వాళ్ళల్లో ఒకరినైనా మాకు చూపించానంటే ఇంతవరకు ఎవరు లేకపోవచ్చు, మేము ఉండి చూపిస్తామని శామ్ అంటుంది. అంటే శామ్ వాళ్ళ నాన్న అమ్మ వీళ్ళిద్దరూ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా వీళ్ళిద్దరి దగ్గర సమాధానం ఉందండి. ప్రతిదీ లాజిక్ గా మాట్లాడుతున్నారు. ఏంటన్నావు? నేను మీ అమ్మని వదిలేసి వెళ్ళిపోయానా? నేను మీ అమ్మని వదలలేదు. ప్రెగ్నెంట్ అయిన మీ అమ్మ అబార్షన్ చేయించుకొని లోపలున్న బేబీని చంపేసింది, దాంతో నాకు కోపం వచ్చి మీ అమ్మకి దూరంగా వెళ్ళిపోయాను అని చెప్తాడు. దాంతో శాంతి ఏడుస్తూ, శామ్ పుట్టినప్పుడు నేను ఆ డెలివరీ పెయిన్ని అస్సలు తట్టుకోలేకపోయాను, దానికి భయపడే నేను అబార్షన్ చేసుకున్నాను, అంతేగాని వేరే ఉద్దేశం లేదని చెప్తూ ఉంటే సరిగ్గా అప్పుడే పని మనిషి పద్మిని అక్కడికి వచ్చి, అమ్మ నాకు టైం అయింది నేను వెళ్తాను, ఒక 500 రూపీస్ నాకు ఇస్తారా అంటే, 500 రూపీస్ కాదు 1000 రూపీస్ ఇస్తాను, ఇక్కడ జరిగింది ఎవరితోనూ చెప్పకు పద్మిని అంటే, అమ్మ మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? శామ్ మీకే కూతురు కాడు, నాకు కూడా కూతురు లాంటిదే, నేను ఎవరికి చెప్పను, ఈ 500 మీరే తీసుకోండి, నాకు జస్ట్ 500 చాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శామ్ వాళ్ళ నాన్న, సరే ఓకే మీ ఇద్దరిని నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఒక కండిషన్, ఒక 2 ఇయర్స్ వరకు ఒకరితో ఒకరు మాట్లాడకుండా కలవకుండా ఉంటారా, అప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఇదే లవ్ ఉంటే మేము మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్తే, నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు, అలా ఉండడం కుదరదు, చిన్నప్పుడు అమ్మ నాకు ఒక బార్బీ బొమ్మ గిఫ్ట్గా ఇచ్చింది, దాంతోనే నా ఫీలింగ్స్ అన్నీ చెప్పుకునేదాన్ని, అదే నా ఫస్ట్ లవ్, సడన్గా బార్బీ బొమ్మ మిస్ అయిపోయింది, అప్పుడే నాకు నందిని అంతవరకు నేను మిస్ అయిన బార్బీ బొమ్మలా కనిపించింది, అన్నీ బార్బీతో చెప్పుకొని షేర్ చేసుకునేదాన్ని, ఇంకా మా మీద మీకు నమ్మకం రాలేదంటే ఇంతకంటే నేను మీకు ఎలా తెలియచెప్పాలో నాకు తెలియదని నందినిని కిస్ చేస్తుంది. ఇది చూసి శాంతి కోపం వచ్చి శాంతి వెళ్ళి నందినిని కొడుతూ ఉంటే, ఈ సొసైటీ మమ్మల్ని అసహ్యంగా చూసినా పర్లేదు మేము కలిసే ఉంటామని ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ లగేజ్ సర్దుకొని బయటికి వెళ్తూ ఉంటే, చూడమ్మా నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నువ్వు హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటాను, ఐ ఆల్వేస్ లవ్ యూ అమ్మా అని శామ్ వాళ్ళ నాన్న అంటే, నాన్న మీరు అబద్ధం చెప్తున్నారు, నన్ను లవ్ చేస్తున్నట్లయితే నన్ను కూడా అర్థం చేసుకుంటారని నాన్నతో అంటే, శాంతి ఈరోజు ఒక్కరోజు నాతో ఉండెళ్ళు అని చెప్తుంది. దాంతో నందిని, చూడండి ఆంటీ ఒక్కరోజు కాదు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీతోనే ఉంచుకోండి, ఎప్పుడు మీరు పంపించాలనుకుంటారో నా దగ్గరికి అప్పుడే పంపించాలని ఇంట్లో నుంచి నందిని వెళ్ళిపోతుంది. నందిని రవీంద్ర వీళ్ళిద్దరిని కారులో పంపించిన తర్వాత తిరిగి శామ్ ఇంటికి వస్తే శామ్ వాళ్ళ అమ్మ శాంతి కనిపించదు, ఇల్లు మొత్తం వెతుకుతుంది కంగారుగా భయపడుతూ. పైన రూమ్ లో వెళ్ళి చూస్తే స్ప్రో తప్పి కింద పడిపోయి ఉంటుంది. అమ్మ ఏమైందని చూస్తే చిన్నప్పుడు మిస్ అయిపోయిన బార్బీ బొమ్మ తీసి, ఇదిగో శామ్ నీ బొమ్మ అని ఆ బొమ్మ ఇచ్చి చిన్న స్మైల్ చేస్తుంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత శామ్ అండ్ నందిని వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తారు. రెగ్యులర్ మూవీస్ లా కాకుండా ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కింద కమెంట్ బాక్స్ లో చెప్పేయండి మీకు ఎలా అనిపించిందో. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.